అవసరం లేదని దాకా ఆల్మోస్ట్ తప్పేం కాదనుకోండి. ఇప్పుడు పార్టీ ఏ పార్టీ అయినా కూడా ఇండివిజువల్ గా బలోపేతనేది అది నథింగ్ రాంగ్ అట్ ఆల్, అది వ్యూహాత్మకంగా. అయితే ఇక్కడే ఒక ప్రధానమైన విషయం ఏంటంటే అసలు ఒక సందర్భం కూడా లేదు. అమిత్ షా గారు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మేము తెలంగాణలో ఎవరితో కూడా పొత్తులతో వెళ్ళం, ఇండివిజువల్ గానే వెళ్తాం, దక్షిణ భారతదేశంలో పార్టీ బలోపేతానికి మేము సింగిల్ గానే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా సడన్ గా ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాలకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి విధంగా, కొన్ని ప్రచారాలకు తెరదించేటువంటి విధంగా అమిత్ షా గారు అన్నారు అనేది సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని రోజులుగా ఒక పెద్ద ఖయాస్ అనేది మొదలైంది తెలంగాణలో కానీ అటు అక్కడ కానీ. ఏమిటి ఇది అంటే తెలంగాణలో రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్, జనసేన, బీజేపీ ఈ మూడు కూడా కలిసి పోటీ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందో అదే క్రమంలో ఇక్కడ అదే ఫార్ములాని జనసేన, బీఆర్ఎస్, మన బీజేపీ వీళ్ళు పోటీ చేస్తారని చెప్పి అన్నారు. దానికోసం అని చెప్పి అన్నట్టుగా ఏమైందంటే ఇక్కడ జనసేన మీటింగ్ పెట్టాలనుకున్నది మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అవడమే కాదు, మామూలుగా మిస్ఫైర్ అవ్వాల. ఇప్పుడు మీరు చెప్పిన విశాఖ ఉక్కు బ్లాస్టింగ్ ఏ విధంగా అంతకంటే ఎక్కువ కంపేర్ చేయాలో తెలియదు. అంత స్థాయిలో వచ్చేసరికి దాంతో ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. తర్వాత తెలంగాణ నుంచి వివిధ పార్టీలు కూడా ఏం చెప్తున్నాయంటే ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళు ఘాటుగా విమర్శిస్తున్న నేపథ్యంలో మరి ఇది ఒక రకంగా అమిత్ షా గారి ప్రకటన మీకు అనుకూలంగా తెలంగాణ రాజకీయ నాయకులుగా, అందులో మీరు ఎమ్మెల్యే కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మీకు ఇది ఒక మంచి స్టేట్మెంట్ గానే చూస్తారా? ఇండివిజువల్ గా వెళ్ళడమే మీకు మంచిది అనిపిస్తోందా? తర్వాత ఏంటంటే అసలు ఆ క్లారిటీ ఇచ్చేశారు, ఇక్కడ జనసేనతో మేము అంట కాగం అనేది కూడా చెప్పారు. సో దాని మీద మీరేమంటారు? జనసేనని కాదు సార్, ఏ సేనతో అంటగట్టము మళ్ళీ అన్నది ఇంకా ఒంటరి పోరాటం. ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు అమిత్ షా గారికి ఒక నమ్మకం కుదిరింది, సింహాలు బలిష్టంగా తయారైనాయి, ఇక్కడ సింహాలు బలంగా తయారైనాయి, కొడతాము అనే నమ్మకం కలిగించగలిగిందమ్మా. రెండోది మేము ఇంతకు ముందు కూడా ఎప్పుడైతే గత ఎన్నికల సమయంలో బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలలో గడిలో ఏవైతే బద్దలు కొట్టామో వేరే వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎంటర్ అయిపోయారు. అది కొద్దిగా మాకున్న ఆ రాజకీయ చతుర వ్యూహాలలో మరి ఎక్కడో చిన్న తేడా వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఆ తేడాను రానివ్వం. తెలంగాణ ఎందుకు రానివ్వమంటే ఇంకా తెలంగాణ ఒకటే. విజయ్ గారు మీరు బాగా సీనియర్, భారతదేశంలో మాకు ఊపిరి పోసిన నేల, మాకు ఉయ్యాల ఊపిరి నేల. ఈ 1984లో జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి మొదటి పార్లమెంట్ సభ్యుడు భారతదేశం. రెండోదేమో ఏకే పాటిల్ గారు గుజరాత్. బీజేపీకి ఎప్పుడో పురుడు పోసిన నేల ఇది, చాలా ఆలస్యమైంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడు జరిగిన ఈ రెండు ప్రభుత్వాల మీద ఏదైతే వాళ్ళ వ్యతిరేకత కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, ఇప్పుడు జరిగిన అవినీతి పాలన కావచ్చు, తెలంగాణ ప్రజలు బగబగ మండుతున్నారండి, లోపల కుమిలిపోతున్నారు. ఒక అబద్ధాల వాగ్దానం ఇరుక్కుపోయినాము, ఒక జాతీయ పార్టీని ఈ దేశంలో ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న పార్టీని మనం ఎందుకో మిస్ అయినాము. ఈసారి మిస్ కావద్దని అవి మాకున్న ఆలోచన ప్రకారం ఇంకా మాకు ప్రజాక్షేత్రమే. ఇప్పుడు ఏదో మిగతా వాళ్ళు అనుకున్నట్లు కాదు. ఇప్పుడు మొత్తానికి మొత్తం మేము ఇప్పుడు ఏ రకంగా కూడా ఏ రోజు కూడా ఖాళీగా లేము. విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, రైతుల ఉద్యమం కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి పోరాడి ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారంలో వస్తాం. ఇక పొత్తులు ఆలోచనలు మానేసాం. ఇంకా మాకు ఉన్నది ప్రజాక్షేత్రంలో పోరాటం, ప్రజలకు నచ్చజెప్పడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వంలోకి వచ్చి పరిపాలన చేయడం. ఇది ఢిల్లీ అధిష్టానం కేంద్ర పార్టీ ఏదైతే ఉందో ఆ ఆలోచనతోనే సింగిల్ గా డిక్లేర్ చేసింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఎటువంటి అపోహలు లేదు. మీకు నేను చెప్తున్నాను విజయ్ గారు, మీరు ఒక్కసారి చూడండి, 2028 ఒక 6 నెలల ముందు బీజేపీ మా తెలంగాణ ఆఫీస్ కాడ 144 సెక్షన్ పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే అంతమంది క్యూ కడతారు టికెట్ల గురించి. ఓకే, బాగుంది. అంటే మీ ఆస్పిరేషన్స్, కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా అభినందించదగిందే. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే
తెలంగాణలో మరి ఇంత బలమైన సింహాలు ఉన్నాయని మీరు చెప్తున్నప్పుడు తెలంగాణ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ సింహాల దగ్గరికి రాకుండా ఆంధ్రాలో ఉన్న పులుల దగ్గరికి వెళ్ళి ఆయన చాలాసేపు కాలక్షేపం చేయడంలో ఆంతర్యం ఏంటంటారు? రైట్, మీరు అన్నదానిలో మంచిగా ఉన్నది. మానవ సంబంధాలు కూడా ముఖ్యమే, రాజకీయ సంబంధాలతో పాటు మానవ సంబంధాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నిలిచిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళ గృహాలు ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడనే ఉన్నాయి. అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ రకంగా, అంతే తప్ప ఒకటే అండి, మీరు అన్ని అలయన్స్ అనేది అది ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అండి. మీరు ఒకసారి అది పైన ఏ రకంగా ఉంటుందో, ఒకవేళ నా వ్యక్తిగత ప్రేమతో ఒకటి చెప్తాను. ఇప్పుడు మొన్న తమిళనాడులో కూడా ఒకవేళ మాకు ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం, చంద్రబాబు గౌరవం, అలా ప్రచారాన్ని వాడుకుంటాం. వాళ్ళు తమిళనాడు కూడా వెళ్ళారు ప్రచారంకు. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి జాతీయ వ్యాప్తంగా గుర్తుముంది, వాడుకుంటాం, ప్రచారానికి వాడుకుంటాం. ఒంటరిగా ఇక్కడ పోటీ చేసినా వాళ్ళ ప్రచారానికి అయితే పిలుస్తారు, ఆహ్వానిస్తారు, అంతేగా మీరు అనేది? ఒంటరిగా పోటీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తారా ప్రచారానికి? అయితే ఆహ్వానిస్తాం, తప్పేముంది. ఏం చంద్రబాబు నాయుడు అభిమానించేవాళ్ళు చాలా ఇక్కడ. ఇప్పుడు నలుగురు ఇబ్బంది పడుతుంటారు, అభిమానులు కూడా ఉంటారు కదండి. చంద్రబాబు నాయుడు చరిత్ర చెప్పేస్తే హైదరాబాద్ ఎవరన్నా కాకుండా చరిత్ర అయితే కొంత చెడు చేసే చాలా మంచి పనులు ఉన్నాయి తెలంగాణ. ఆయన చేసిన మంచి పనులు శిలపలకాల రూపంలో ఉన్నాయి. ఆయన కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్, అంటే ఇప్పుడు అన్ని చర్య చేయలేదు కదా. ఇప్పుడు అలా అనుకుంటూ పోతే మనం నాయకులను ఇట్లా విమర్శించుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. మనం రాజకీయాలలో కొన్ని విలువలతో ఉండాలి. మనం విలువలు నిలిపితే భవిష్యత్తులో వచ్చే నాయకులు కూడా అదే కంటిన్యూ అవుతారు. సార్, సింహాలు కాక్రోచెస్ భయపడుతున్నాయి అనే ఒక విమర్శ ఒకటి వస్తుంది.